అంతకుముందు ఒక పాట బాగుందంటే అంతకుముందు లిరికల్ రివ్యూస్ కూడా వచ్చేవి. అవును. ఒక పాటకి వీక్లీ మ్యాగజైన్స్‌లోనో లేదంటే ఏదైనా సండే స్పెషల్ బుక్స్‌లోనో నేను వచ్చేది. చిన్నప్పుడు 'సితార' మ్యాగజైన్స్‌లో వాటిల్లో చదివేవాడిననమాట. అవును. అవును. ఈ పాటలో ఇంత మీనింగ్ ఉంది. ఈ అవును. ఫలానా లిరిక్ రైటర్ ఫలానా సందర్భాన్ని బాగా ఎక్స్‌ప్లోర్ చేశారు దాన్ని. చేశారు. అవును. దీన్ని కొంచెం బాగా అద్భుతంగా వివరించారు అని చెప్పేసి చాలా తక్కువ. ఇప్పుడు అసలు లిరికల్ రివ్యూస్ అనేవి లేవు. 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 అసలు చదువుదామన్నా కూడా సినిమా కనపడట్లా. రివ్యూసే లేవండి. అంటే ఎంతసేపు యూట్యూబ్‌లో ఎవడో రావడం, ఏదో చెప్పేయడం, వెళ్ళిపోవడం తప్ప అంటే రియల్ రివ్యూయింగ్ ఆఫ్ మూవీ గానీ, ఒకప్పుడు మీరు 'సితారాలో' చూసుకుంటే గొడుపూడి శ్రీహరి గారు ఎంత నేను అవి చాలా రివ్యూస్ చదివేవాడిననమాట. ఓహ్! ఇంత మీనింగ్ ఉందా ఈ మూవీలో అని చెప్పి రివ్యూ చదివి తెలుసుకునేవాళ్ళం. ఇప్పుడేంటంటే రివ్యూస్ చూసి మూవీకెళ్ళాలా లేదా డిసైడ్ చేసుకుంటున్నారు. అదెప్పుడూ క్వెషన్ మార్కే అండి. అంటే లైక్ లిరిక్‌ని ఎవరు జడ్జ్ చేయగలుగుతారు అని. సో, డెఫినెట్లీ ఆడియనే జడ్జ్ చేయాలి. ఆడియన్‌కి నచ్చిందంటే డెఫినెట్లీ ఇట్స్ ఏ హిట్ సాంగ్ అవుద్ది. బట్ తగ్గిపోయింది. లిరికల్ రివ్యూయింగ్ తగ్గిపోయింది. టాక్సిటీ ఎక్కువైపోయిందండి ట్విట్టర్‌లో గానీ వీటిలో. అందుకే నేను ఏదైనా పాట రిలీజ్ అయినా పోస్ట్ చేయాలంటే 2, 3 సార్లు ఆలోచిస్తాను. ఈ మధ్య ఈ ఫ్యాన్ రైవల్రీ ఎక్కువైపోయింది. మనం ఒక హీరోది పెట్టామంటే వెంటనే అవతలోడు వచ్చేస్తాడు. చెత్త పాట, షిట్ పాట, ఇది వాటెవర్. సో, టాక్సిక్ అది. ట్విట్టర్ అనేది టాక్సిక్ అయిపోయింది అసలు. కానీ మీరు దాన్ని అధిగమించాలండి. అధిగమించాలి అంటే ఇప్పుడు పాట రాసేంత వరకు నా కంట్రోల్ అండి అది. అది బయటికి వెళ్ళిన తర్వాత అది హిట్ అవుద్దా, ఫ్లాప్ అవుద్దా మన చేతిలో లేదు. ఆబ్వియస్‌గా హిట్ అయితే సంతోషిస్తాం. సినిమా ఫ్లాప్ అయ్యి ఒక్కోసారి పాట కూడా అంత మనకు రావాల్సిన గుర్తింపు అంత రాదు. సో మనం ఏం చేయలేము. ఇప్పుడు నేను ట్విట్టర్కి వెళ్ళి ఇది వినండి అని చెప్పినంత మాత్రాన ఎవడు వినడు మనకున్న 3000 ఫాలోవర్లకి.